వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వచ్చిన వాడిని దెబ్బ స్కిప్పులు కొట్టి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మీకు అది ఉంది కదా హాంటెడ్ కరెక్ట్ ఈ టైం అయితే వస్తుంది. డైరెక్ట్ వెళ్ళిపోవాకండి, ఈ వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఆ రోజు నేను వీడియో షూట్ చేసుకుని కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్ గా 11 అవుతుంది. ఎట్లా లక్కీగా మా అమ్మ డోర్ తీసింది, లోపలికి అయితే పంపించింది అనమాట. వెళ్ళాను, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను ఏం అడగలేదు, ఎందుకంటే మా మమ్మీకి మంచిగా స్లీప్ వస్తుంది, వెళ్ళి నిద్రేసేసింది. అవును, నేను కూర్చున్నాను, వెళ్ళి స్నానం చేసేసి తినేసి తర్వాత వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ ఓన్లీ 1 షార్ట్ వరకు ఎడిట్ చేశాను, మిగతా అంతా స్టోర్ చేసాను అనమాట. ఆ షార్ట్ ఒకటి కంప్లీట్ చేసరికి ఆల్మోస్ట్ 1:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 1:30. అప్పుడు నేను లేచి నా రూమ్ నుంచి మళ్ళీ మా మమ్మీ రూమ్ లోకి వెళ్ళి పడుకుందాం అనుకున్నా. ఎందుకంటే నేను హాంటెడ్ ప్లేస్కి వెళ్ళాను, అదంతా చూశాను, అంతా బాగుంది. కానీ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ నాకే భయం వేసింది, అసలు నేను ఇదంతా తిరిగానా అనిపించింది. ఆ తర్వాత ఆ భయంలో వెళ్ళి మా మమ్మీ రూమ్ లో పడుకుందాం అని చెప్పి డోర్ ఇలా పట్టుకొని ఇలా అన్నా అనమాట, అంటే ఓపెన్ చేయడానికి. ఇలా అంటున్నాను కానీ డోర్ ఓపెన్ కావట్లేదు. అంటే ఎలా చెప్పాలి, నేను ఇలా బెండ్ చేస్తున్నానా, అది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది నా చేతిలో నుంచి. అదే విధమైన భయం స్టార్ట్ అయింది. గట్టిగా మమ్మీ అని గట్టిగా వచ్చానమాట. ఎలా మీకు వాయిస్ వినపడుతుంది ఇదిగో అంటే అలా అనమాట. అంటే నా వాయిస్ నాకు వినిపిస్తుందో బయటకు వినిపించట్లా. భయం స్టార్ట్ అయిపోయింది, ఒళ్ళంతా చెమటలు పట్టేసేయి. ఆ బొంగు ఇదంతా నిజం అనుకుంటున్నారేమో, ఇదంతా మా అమ్మ చెప్పింది కథ అనమాట. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? ఎందుకంటే మళ్ళీ వీడియో చూసిన తర్వాత మా అమ్మ ఎట్ట నన్ను చితగొడుతుంది. కొట్టించుకోకుండా ఉండడానికి ముందు నేనే వెళ్ళి ఒక కథలు వేసి చెప్పేశాను అనమాట. అసలు నిజానికి ఏం జరిగిందంటే, వెళ్ళొచ్చాను, అది బొంగు హాంటెడ్ ప్లేస్ కానీ ఏమీ కాదు. ఓన్లీ వీక్ హార్టెడ్ పీపుల్, చిన్నపిల్లలు చూడొద్దు అని నేను చెప్పను. ఏం లేదాడా, ఉత్త ఫన్నే, మీరు చూసి నవ్వుకోండి, ప్రతి ఒక్కరు చూసి నవ్వుకోండి. అసలు కథ ఏంటంటే, ఇదంతా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పాను. నిజానికి జరిగింది ఏంటంటే, వచ్చాను, ఎడిటింగ్ చేసుకున్నాను, మళ్ళీ తిరిగి వెళ్ళి మా అమ్మ రూమ్ లో పడుకోకపోతే పిచ్చ కొట్టుడు కొట్టద్దు మా అమ్మ, అందుకని చెప్పి ఈ కథ అంతా చెప్పాను. మా అమ్మ పాపం ఇదంతా నిజం అనుకొని వచ్చి హారత్ కర్పూరం వేసి నా దిష్టి తీసింది. ఇప్పుడు ఈ వీడియో మీతో పాటు మా అమ్మ కూడా చూస్తుంది. తీసిన హారత్ కర్పూరం నోట్లో వేస్తుంది. ఇప్పుడు మా అమ్మ రియాక్షన్, ఈ వీడియో చూసేటప్పుడు మా అమ్మ రియాక్షన్ ని క్యాప్చర్ చేసి మళ్ళీ నేను షార్ట్ వీడియో చేస్తాను. మీకు కానీ నిజంగా అది కానీ కావాలంటే, అంటే మా అమ్మ కూడా ఇప్పుడు చూస్తా ఉంటుంది ఈ వీడియో మీతో పాటు, ఆ రియాక్షన్ కూడా మీకు కావాలంటే ఈ వీడియోకి 20,000 లైక్స్ కొట్టండి, ఓకేనా? 20,000 లైక్లు, గుర్తుంది కదా? సరే, వీడియో చూసేయండి. ఎటు అవుతున్నావు? నేను కాబట్టి ఇంకా మంచిగా అవుతున్నాను. ప్రెగ్నెంట్ లేడీ కానీ ఎక్కుంటే డెలివరీ అయ్యింది దారిలోనే. అవును బ్రో, అసలు ఇంట్లో అంటే చెప్పొచ్చావా ఇలాంటి ప్లేసులకు వస్తావని? చెప్తా. మనసు బాగాలేదు, మోషన్ టాబ్లెట్ వేసుకొని రూమ్ లో పడుకున్నాను అనుకుంటుంది మా అమ్మ. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నవ్వుతానంటే నేను నవ్వించకుండా ఉంటానా? వీడియో మొత్తం చూడు, ఫుల్ గా నవ్వుకుందు. ఈ రోజు మనం వచ్చిన స్పాట్ వచ్చేసి మన ఇంటి దగ్గర నుంచి చాలా దూరం ఏం కాదు, చాలా దగ్గరలోనే ఉంది. నిజానికి ఇక్కడికి వచ్చేంత వరకు చాలా ధైర్యంగానే వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకో తెలియని భయం అయితే స్టార్ట్ అయింది. ఎదురుగా చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్లు చీకటి చూడంగానే సగం ప్యాంట్ తడిచిపోయింది. ఒప్పుకున్న పెళ్లికి వాయిచ్చక తప్పదు కాబట్టి ఇంకా తప్పక నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసి లోపలికి అయితే వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నాము. స్టార్టింగ్ లోనే బ్లాక్ డాగ్ దర్శనం. వెళ్ళే దారిలోనే నలకు కడ్డ వచ్చిందిరా. జరుగు గుద్దుతా, జరగరా చిముటు. ఇదేం పెద్ద హాంటెడ్ ప్లేస్ ఏం కాదు, జస్ట్ దీనికి ఎవరు రారంతే. ఎన్నో సంవత్సరాల క్రితం క్లోజ్ చేసేయబడిన ఒక డిగ్రీ కాలేజ్ ఇది. ఇక్కడైతే ఒక అమ్మాయి ఊరేసుకొని చనిపోయిందని అంటారు. ఇదిగో ఇతగాడి గురించి చెప్పడం మర్చిపోయాను. ఇతగాడి పేరు ధనుష్, ఇతనే మన కెమెరామెన్ అనమాట. అతి జాగ్రత్త పరుడు, వర్షం వస్తే ఆకాశానికే డైపర్ వేసే రకం అనమాట ఈయన. సరిపోయారు ఇద్దరును. ఇప్పుడు దీనైతే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దాం. పైకి ధైర్యంగా కనిపిస్తున్నాను కానీ లోపల మాత్రం మనసంతా ఒకటే ఉంది. అదేందో గెస్ చేయగలరా? గెస్ చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా భయం వేస్తే సాధారణంగా ఏం చేస్తారు? భయపడతారు, లేకపోతే ఏడుస్తారు. నాకు కానీ భయం వేస్తే ఏం చేస్తాను తెలుసా? సెటైర్లు వేస్తాను అనమాట. కానీ నిజానికి మనసంతా ఒకటే, హనుమాన్ చాలీసా రిపీట్ అవుతానే ఉంది. అదే మన స్పెషాలిటీ అనమాట. సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాము. ఇంకా మ్యాటర్ లోకి వస్తే ఇది వచ్చేసి మన ప్రిన్సిపల్ గారి రూమ్ అనమాట. లాక్ చేసేస్తుంది. అలా టాయిలెట్ అర్జెంట్ గా వస్తున్నాయి కదా అని చెప్పి జెంట్స్ టాయిలెట్ కనపడింది. సరదాగా లోపలికి వెళ్ళి పోసుకొద్దాం అని చెప్పి లోపలికి వెళ్ళాను. ఆ వాసనకి దెబ్బ కూసాలు కదిలిపోయాయి. బయటకు వచ్చే టాయిలెట్ బలవంతంగా మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాయి అనమాట. పక్కనే లేడీస్ టాయిలెట్ కూడా ఉంది. ఇంకా దాంట్లోకి వెళ్ళే ధైర్యం చేయలేదన్నమాట. నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని మీ ఫేవరెట్ యూట్యూబర్ అయిన ఒక యూట్యూబర్ లాగా ట్రై చేస్తాను మాట్లాడడానికి. ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. ఇక్కడ నిజానికి ఇదైతే హాంటెడ్ ప్లేస్ కాకపోవచ్చు, కానీ నాకు వీడియోకి వ్యూస్ రావాలి కాబట్టి నేను దీన్ని హాంటెడ్ అని చెప్తున్నాను. ఇక్కడ కనిపించే ఈ కిటికీ నుంచి ఒక అమ్మాయి దూకి చచ్చిపోదాం అనుకుంటే కింద నుంచి వాచ్మెన్ క్యాచ్ పట్టుకొని కాపాడాడు. చచ్చిపోనివ్వలేదని ఫ్రస్ట్రేషన్ తో ఆ అమ్మాయి వాచ్మెన్ బాల్స్ ని క్యాచ్ పట్టుకునింది. అంతే, వాచ్మెన్ మరణించాడు. తెలిసిందా ఎవరా యూట్యూబర్? తెలిస్తే కామెంట్ చేయండి. నన్నైతే తిట్టుకోవద్దు, హర్షాసాయి అన్న ఫ్యాన్స్ ఎవరు హర్ట్ అవ్వద్దు. నేనేదో జస్ట్ కామెడీ పర్పస్ గా చేశానంతే, నవ్వుకొని వదిలేయండి. మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరికి
మ్యాటర్కి వస్తే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే కింద డోర్స్ అన్ని క్లోజ్ గా ఉన్నాయి. పైకి వెళ్ళాలంటే మాకు ఇటు సైడ్ నుంచి వెళ్ళాలో తెలియదు. ముందరగా వచ్చి చెక్ చేసుకుందాం అనుకున్నాం కానీ వచ్చేసరికి లేట్ అయిపోయి చీకటి పడిపోయింది. మొత్తం చుట్టూ తిరుగుతూ ఉంటే మాకైతే లెఫ్ట్ సైడ్ లో మెట్లు కనిపించాయి అక్కడ పైకి వెళ్ళడానికి. ఆ మెట్లు అయితే మేము పైకి వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయాము. అలా మెట్లు పైకి వెళ్ళబోతా ఉంటే నాకైతే అక్కడ ఒక అద్భుతం కనపడింది. అద్భుతాన్ని మీకు చూపిస్తాను. అదేంటో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అదేం ఫ్లాగ్ చెప్పండి కామెంట్స్ లో. నిజం చెప్పాలంటే ఆల్రెడీ నా కెమెరామ్యాన్ అయితే ఇక్కడికి ఒకసారి వచ్చాడనమాట అప్పుడు ఎప్పుడో, కానీ వాడు పైకి వెళ్ళలేదు. వాడికి ఇదే ఫస్ట్ టైం పైకి రావడం. నాయన కుక్కలు వచ్చినా భయం వేస్తుంది కదా నిమిషా. ఏం బాబాయ్ దయ్యం కనపడితే ఏం చేస్తావు బ్రో? దెయ్యం కనిపిస్తేనా ఆ దెయ్యం బాగుండింది అనుకో దాంతో లేచిపోతా, లేకపోతే దాన్ని చూసి పారిపోతా. అయితే పైకి వచ్చేసాం ఇక్కడికి కంప్లీట్ గా. అరే ఇదేంది అప్ స్టేర్స్ అన్నారు, దారిలేదు ఇటు దారిలేదు. మేము ఆత్రంగా పైకైతే వచ్చేసాం. చిచి ఏంది అన్న వాయిస్ వస్తుంది మళ్ళీ. అదే మేమైతే ఆత్రం పడి పైకైతే వచ్చేసాము. తీరా అవతలకు పోదాం అని చూస్తేనేమో అక్కడ దారి లేదు, క్లోజ్ లో ఉంది. గోడ ఎక్కుదామంటే కింద పెద్ద లోయలాగా ఉంది, పడితే నడుము ఏదో ఒకటి ఎరగొట్టుకుంటాము. అయినా సరే రిస్క్ చేసి గోడ ఎక్కాను. అటువైపుకి అయితే దూకేయాలని అనుకున్నాను, కానీ స్లాబ్ ఎంత వీక్ గా ఉందో స్ట్రాంగ్ గా ఉందో తెలియదు కదా. దూకంగానే కిందకి పడ్డానంటే మళ్ళీ బొక్కబడి అది ఇంకో రిస్క్. ఎందుకని చెప్పేసి అటు చూస్తేనే చాలా టెర్రర్ గా ఉంది ఏరియా మొత్తం. వెళ్దాం. దీనికి వేరే సైడ్ దారి ఏమన్నా ఉందా ధనుష్? వేరే సైడ్ దారి ఏమన్నా ఉంది వెళ్ళడానికి? ధనుష్ కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయింది కాబట్టి అతనికి కూడా కరెక్ట్ గా ఐడియా లేదు, కానీ దారి అయితే ఉండే ఉంటది పైకి వెళ్ళడానికి. ఎందుకంటే ఆ దూరంగా నాకు మందు బాటిల్ అయితే కనిపించాయి, ఎవడో సిట్టింగ్ చేస్తున్నాడు. అందుకే మేమైతే డిసైడ్ అయ్యాము మొత్తం చుట్టూ తిరిగి ఈసారి ఎక్కడైనా మళ్ళీ పైకి మెట్లు కానీ ఏదైనా దారి ఉందా అని చెప్పి ఎతకదామని అయితే ఫిక్స్ అయిపోయాము. వెంటనే ఆ మెట్లు కిందకైతే వెళ్ళిపోయాం అనమాట. అప్పటి వరకు కుక్కలు ఏ ఒకటి అరస్తా శబ్దం చేస్తా ఉన్నాయి. ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. అమ్మ కుక్కలు అరుస్తున్నా అయినా బాగుండి అనిపించింది. ఆ నిశ్శబ్దం వినిన తర్వాత చాలా భయం వేసింది. లిటరల్లీ ప్యాంట్ అంతా తడిచిపోయింది. అదొక హైలైట్. అయితే కిందకి వెళ్ళంగానే మేము అసలు ఎటు నుంచి వచ్చాము, ఇప్పుడు ఎట్టి వెళ్ళాలో అసలు బయటికి ఎట్టాలో కూడా ఐడియా రాలేదు. అందుకని చెప్పి ఏదో ఒక సైడ్ వెళ్ళిపోదాం అని చెప్పి అయితే ఫిక్స్ అయిపోయాము. అలా నడుచుకుంటూ ముందుకు వచ్చామా, అక్కడైతే నాకు కారిడార్ లాగా కనపడింది. స్ట్రైట్ గా స్తంభాలు ఉన్నాయి. అది చూసిన తర్వాతే లిటరల్లీ నాకు వెన్నులో వణుకొచ్చింది. ఆ పదం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఒప్పుకున్న పెళ్లికి వాయిచ్చక తప్పదు కాబట్టి నేను మళ్ళీ అలాగే కదులుతూ ముందరకెళ్ళాను. అయ్యో సారీ బై మిస్టేక్ వచ్చేసింది మళ్ళీ అన్న వాయిస్. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూసినప్పుడల్లా అన్న వాయిసే గుర్తొస్తుంది అనమాట. నేను ఏ సిచ్యువేషన్ లో ఎలా మాట్లాడుతున్నాననే కదా అనుకుంటున్నారు మీరు. నిజానికి పైకి అట్లా ధైర్యంగా ఉన్నాను కానీ లోపల హనుమాన్ చాలీసా చదువుతున్నాను తెలుసా. వింటారా మీరు కూడా? ఇనుకోండి 3 లైన్లు చెప్తా మీరు కూడా. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర జై కపీష త్రికులోకపు జాగర రామదూత అతులిత బలదామ అంజనీపుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. ఎచ్చులకు చెప్పట్లేదు కానీ చాలా పవర్ఫుల్ మంత్రం. మీరు కూడా నేర్చుకోండి. నిద్రలో లేపిన 40 లైన్లు చెప్పేస్తాను. ఇప్పుడు అది కాదు మ్యాటర్. ఇక్కడికి వచ్చానా, అలా రూమ్ లోకి వెళ్ళానా, వెనక నుంచి డోర్ క్లోజ్ చేశాడు మా సన్నాస్ ఫ్రెండ్ గాడు. ఓపెన్ చేయరా ప్లీజ్ రా, ప్లీజ్ రా ఓపెన్ చేయరా రే ధనుష్. రే భయంతో పరిగెత్తుకుంటా బయటకు వచ్చానా. బయటికి రాగానే అక్కడ రాయి ఉండింది. రాయి అయితే కాలుకి తగిలి కాలు అద్దరిపోయింది. ధనుష్ గారు ఉన్నాడుగా, ఇడు మామూలుడు కాదు. ఎప్పుడు ఏదో ఒకటి పశువుల డాక్టర్ బర్రెకి కదా చేపెట్టి కలిపెట్టినట్టు ఏదో ఒకటి కలిపెడతా ఉంటాడు. ఇందాక అటు పోతే మనకి అక్కడ అప్ స్టేర్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా అప్ స్టేర్స్ అని ఉంది మళ్ళీ. అవునా, ఒక్క సెకండ్ ఇటు వచ్చానా, ఇటు వెళ్ళడానికి దారి ఉందిగా. ఇక్కడ చూస్తే ఇదిగో ఇక్కడ ఉందిగా పిక్కు. ఇది చూసి లిటరల్లీ 1 కాదు 2 కాదు 3 పడ్డాయి ఒకటేసారి. 3 అమ్మ జీవితం ఉచ్చబడ్డాయి రే. ఇదేంది 2 పోయాడా? గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ఈమె స్వీటీ, ఈయన స్వీటీ బాయ్ ఫ్రెండ్ బీటీ. నేను ఈరోజు మీకోసం స్వీటీ బీటీల ప్రేమ కథనైతే చెప్పబోతున్నాను. తిన పేరు స్వీటీ, అతని పేరు బీటీ. బీటీ స్వీటీని చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాడు. రోజు టైం వేస్ట్ చేస్తే వేస్ట్ అని చెప్పి బీటీ స్వీటీ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా ప్రపోజ్ చేశాడు. అందరిలాగా నార్మల్ గా ప్రపోజ్ చేస్తే తన ప్రేమలో స్పెషల్ ఏంటి అని బీటీకి ఆలోచన వచ్చింది. అందుకే బీటీ స్వీటీ దగ్గరికి వెళ్ళి, స్వీటీ నీ పిల్లలకు తండ్రి అయ్యే అవకాశం నాకు ఇస్తావా అని అడిగాడు. నోట్లో ఉండగానే స్వీటీ చెప్పుతో కొట్టింది అనుకుంటున్నారా? కాదు, అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. స్వీటీకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని బీటీతో అయితే చెప్పేసింది. అప్పుడు బీటీ బాధపడ్డాడు అనుకుంటున్నారా? కాదు, నీకు జస్ట్ పెళ్లి అయింది, నా ఎక్స్ కి పిల్లలు కూడా ఉన్నారు, నాకు ఓకే అన్నాడు. మొత్తం అంతా ఇక్కడైతే ఒక చెట్టు ఉంది. చెట్టు పట్టుకొని పైకి ఎక్కేయచ్చు, లేకపోతే మెట్ల మీద వెళ్ళొచ్చు అనమాట. నేను ఆదిమానం ఉంది కాబట్టి మెట్ల మీద నుంచే వెళ్తాను. పైకి వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తాను, వ్యూ చూడడానికి బాగుంటుంది అని చెప్పి పైకి వెళ్ళి వీడియో స్టార్ట్ చేశాడు మా సన్నాస్ ఫ్రెండ్. ఎల్లుండి కామ్గా ఉండొచ్చుగా, అడిగి పోయి హర్రర్ మ్యూజిక్ ఒకటి పెట్టాడు. కొడితే ఎగతావు చెప్తున్నా రే. నేను పెట్టుకుంటారా కావాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో, నువ్వు అట్లాంటి పెట్టబోకరా రే, భయం వేస్తుందిరా. ఇదేం మన ఇల్లా?
ఎంత భయం వేస్తుంది తెలుసా? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఒక అరగంట కష్టపడ్డాక దొరికింది పైకి వెళ్ళే ఏరియా. ఏరియా అమ్మా జీవితం తట్టుకున్నాను కదా. నువ్వు కాదులే అది తట్టుకున్నాను. ఎవడో లేటెస్ట్ గా సిట్టింగ్ వేసినట్టున్నాడు. బీర్లు ఏర్లు అయిపోతున్నాయి ఇక్కడ. ఆ బీర్ల మ్యాటర్ కొంతసేపు పక్కన పెడితే ఇదే స్వీటీ చనిపోయిన ఏరియా. దీన్ని చూసిన ప్రతిసారి నా వెన్నులో వణుకొస్తుంది. స్వీటీ ఈ క్లాస్ రూమ్ లోనే తన స్టూడెంట్స్ కి క్లాసులు చెప్పేది అనుకుంటున్నారా? స్వీటీ ఒక ఆయమ్మ క్లాస్ అయిపోయాక బోర్డు తుడిచేది. లాస్ట్ టైం తను తుడవలేదు కాబట్టి ఆ బోర్డు అలాగే మిగిలిపోయింది. స్వీటీ వాళ్ళ ఆయన ఫేవరెట్ బ్రాండ్. అండ్ దేర్ యు గో, మన జగన్మోహన్ బ్రాండ్ ఇదే. బూమ్ బూమ్. నా ఫ్రెండ్ గాడు మళ్ళీ నన్ను ప్రాంక్ చేశాడు. పైకి చూస్తా ముందరికి వెళ్ళామన్నాడు. నేను ఇంకా నిజంగా పైన ఏదో ఉందనుకుని చూస్తా ముందరికి వెళ్ళి సడన్ గా కిందకు చూశాను. ఏంద్రది? నేను కావాలని ఓవర్ యాక్షన్ అయితే చేయలేదు. అక్కడ ఎవరో పడుకొని ఉన్నట్టు కనిపించింది. గుండెలు జారి పొట్టలోకి వచ్చాయి. అలాగే ఓవర్ యాక్షన్ చేసుకున్నాడు. అంతా తిరుగుతున్నానా? నా చేతిలో ఉంది కదా టార్చ్, దాని గురించి మీకు చెప్పలేదు కదా. అది నేను రీసెంట్ గా ఈ రోజు మా ఇంటి దగ్గర షాప్ లో అయితే కొన్నాను. అతనేమో 1 hour వరకు వస్తుంది అన్నాడు ఛార్జింగ్. తీరా అక్కడ చూస్తేనేమో జస్ట్ కొంతసేపు మాత్రమే వచ్చింది. మేమందరం దాన్ని మాత్రమే నమ్ముకొని వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము వచ్చేస్తుంది అనుకున్నాం ఛార్జింగ్ అక్కడ మొత్తం. కానీ అదేమో కొంతసేపటికి ఆగిపోయింది. నా కొడుకు 1 hour వస్తుంది అన్నాడు కదా ఛార్జింగ్ దీనికి. నిజంగా ఆగిపోయిందిరా. అరే ఫ్లాష్ అయ్యారా? రే భయం వేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలి. ధనుష్ ఫ్లాష్ అయ్యి మళ్ళీ నా దాంట్లో రికార్డింగ్ ఆగిపోద్ది ఫ్లాష్ వేస్తే. అందుకని ఓ అమ్మా ఫ్లాష్ వేసావా? కిందకి ఎట్రా వెళ్ళేది? వెళ్తే పడతావు కింద. మొత్తానికి కష్టాలు పడి అక్కడి నుంచి అయితే బయటపడ్డాను. ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. గుర్తుంది కదా 20,000 లైక్స్ ప్లీజ్ నా కోసం చేయండి. అలాగే మీరు ఒక వర్డ్ ని కామెంట్ చేయండి. ఓకేనా? మీరు ఇక్కడ దా చూసారని నాకైతే ఒక ఐడియా వస్తుంది. ఆ వర్డ్ వచ్చేసి కంగ్రాచులేషన్స్. ఓకేనా? కంగ్రాచులేషన్స్ అని కామెంట్ చేయండి. ఉంటా బాయ్.